హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. తిరుపతిలో విషాదం, 60 మంది విద్యార్థులకు ప్రమాదం. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీడియోలో చెప్పడం జరిగింది. వీడియోను పూర్తిగా చూడండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. తిరుపతిలోని సత్యవేడిలో ఉన్న ఒక గురుకుల పాఠశాలలో 60 మంది విద్యార్థులు ఉన్నట్లుండి వైరల్ ఫీవర్ బారిన పడడం స్థానికంగా కలకలం రేపింది. ఉదయం బ్రేక్ఫాస్ట్ తినడానికి వెళ్తూ 2 విద్యార్థులు కళ్ళు తిరిగి పడిపోగా పాఠశాల స్టాఫ్ నర్సు చెక్ చేసి జ్వరం తీవ్రంగా ఉందని గుర్తించారు. దీంతో మిగిలిన పిల్లలను కూడా టెస్ట్ చేయగా మొత్తం 60 మంది పిల్లలు జ్వరాలతో బాధపడుతున్నారని తేలింది. వీరందరినీ హుటాహుటిన స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే 6వ తరగతి చదువుతున్న శివశంకర్ అనే విద్యార్థికి జ్వరం ఎక్కువగా ఉండడంతో అతడిని హుటాహుటిన తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. మహాత్మా జ్యోతిబా ఫులే బాలుర గురుకుల పాఠశాలలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఇక ఘటనకు సంబంధించిన సమాచారం అందగానే కలెక్టర్ వెంకటేశ్వర్, డిఎంహెచ్ఓ శ్రీహరి ఆసుపత్రికి చేరుకుని చిన్నారులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంకటేశ్వర్ స్కూల్ ప్రిన్సిపల్, స్టాఫ్ నర్సులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.